ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు జనసేన కార్యకర్తలు చేపట్టిన పాదయాత్ర నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చేరుకుంది. పాదయాత్ర బృందానికి తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. జనసేన కార్యకర్తల పాదయాత్రకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ వాసుల హక్కు అని నినదిస్తూ జనసేన కార్యకర్తలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి హైదరాబాద్ వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్ర ఈ రోజు నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చేరుకుంది. ముఖ్యంగా పాదయాత్రకు సంబంధించి ఇటీవలి కాలంలో విజయవాడ నగరంలో జరిగినటువంటి మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో నిజామాబాద్ ఎంపీ కవిత, కేసీఆర్ కుమార్తె అయినటువంటి నిజామాబాద్ ఎంపీ కవిత ప్రత్యేక హోదాకు మద్దతు తెలపడంతో పాటు ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ప్రభుత్వానికి కోరిన నేపథ్యంలో ఆమెకు స్వయంగా హైదరాబాద్ వరకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపే లక్ష్యంతో జనసేన కార్యకర్తలు తాడేపల్లిగూడెం నుండి హైదరాబాద్ వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ పాదయాత్రకు సంబంధించి పాదయాత్ర అసలు ఎందుకు చేస్తున్నారు, పాదయాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటి, జనసేన ఆధ్వర్యంలో పాదయాత్ర అంటే ఎందుకు నిర్వహిస్తున్న విషయంలో ప్రస్తుతం పాదయాత్ర నిర్వహిస్తున్న నిర్వాహకుల్లో చందు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు, పాదయాత్ర చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ప్రత్యేక హోదా అనేది మా ఆంధ్రుల హక్కు అండి. ఇది ఆంధ్రులు అందరం కలిసి మేము పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాధించుకుంటాం. కళ్యాణ్ గారు చేసే పోరాటంలో మేము కూడా ఆయనతో అడుగులే కలిసి నడవాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక హోదా కోసం ఏదైనా చేయాలన్నట్టుగా పాదయాత్ర కొనసాగిందని తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ జనసేన పార్టీ ఆఫీస్ దాకా పాదయాత్ర చేసుకుంటూ మొదలు పెట్టినాం సార్. అదేవిధంగా కవితకు కృతజ్ఞత తెలపడం కోసం కూడా ప్రత్యేకంగా వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. కవితకు కృతజ్ఞత తెలపడం అంటే మీరు జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత కవితను స్వయంగా కలుస్తారా? ఎట్లా మీ పార్టీకి సంబంధించిన అక్కడ లోకల్ నాయకులను తీసుకెళ్లి కవితను కలిసి కృతజ్ఞత తెలుపుతారా? ఎలా అసలు మీ కార్యక్రమం ఏంటి? మేము జనసేన పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళి ఫస్ట్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్ కాడికి వెళ్ళి మేము ఇలా పాదయాత్ర చేసుకుంటా వచ్చామని చెప్పి అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి కవిత గారి ఆఫీస్ కాడికి వెళ్ళి కవిత గారు అపాయింట్మెంట్ తీసి ఆమెను కలిసి మేమే ఐదుగురు మేము ఇలాగే పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి కలిసి కృతజ్ఞతలు చెప్తూ అక్కడికి మాకు ప్రత్యేక హోదా కావాలి, ఇవ్వడానికి సపోర్ట్ ఇస్తుంది, మద్దతు ఇస్తుంది. అక్కడికి మేమందరం కలిసి మేము మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరితో కలిసి అందరితో నిమిత్తంగా మేము కలిసి కవితకు కృతజ్ఞతలు చెప్పి చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్రకు సంబంధించి మీరు చేపట్టిన పాదయాత్రలో ఖర్చులు కానివ్వండి మొత్తం పూర్తిగా కూడా మీరే పెట్టుకుంటున్నారా, లేకపోతే పార్టీ నుంచి కానీ లేకపోతే మీ పార్టీకి సంబంధించి కానీ మీ జిల్లా వాసులు సహకరిస్తున్నారు? ఎలా ఉంది పాదయాత్ర? మీరు అక్కడి నుంచి ఇక్కడికి చేరుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీకు ఏ రకమైన స్వాగతం లభించింది, ఎలా ఉంది అసలు? ఈ పాదయాత్ర మేము కొనసాగించి ఖర్చులు అయితే మొత్తాన్ని మేమే పెట్టుకుంటున్నామండి. ఎవరి పార్టీ నుంచి ఏమీ కాదు, మేము సొంతంగా మేము అభిమానంతో మేము ఖర్చు పెట్టుకుంటున్నాం. అయితే మాకు ఆంధ్ర ప్రజలు ఎంత ఇదిగా సపోర్ట్ చేశారో అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా మాకు ఎక్కడికక్కడ స్వాగతం పలుకుతూ ఇలాగా ఎక్కడికక్కడ స్వాగతం పలుకుతూ మాకు ఏంటంటే మాకు భోజనాలు అయితే ఏంటంటే మొత్తం అరేంజ్ చేయడానికి తెలంగాణ ప్రజలు అయితే ఆంధ్ర ప్రజలు అయితే మాకు అందరూ మద్దతు తెలుపుతున్నట్టుగా మాతో పాటు అడుగులాడి కలిసి నడిచి మమ్మల్ని ఈ పాదయాత్రని ఇంకా ఎదరికి కొనసాగించేలాగా అందరూ మాకు సపోర్ట్ మద్దతుగా బాగా తెలియకొస్తున్నారు. నార్కెట్పల్లి పట్టణంలో మీరు ఈ రోజు జాగృతి కార్యకర్తలను జాగృతి నాయకులు స్వాగతం పలికి మిమ్మల్ని అంటే పాదయాత్రకు సంబంధించి కవితకు మద్దతు తెలుపుతున్న క్రమంలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు కూడా మీకు స్వాగతం పలికింది. ఏ రకంగా అనిపిస్తుంది మీకు? జాగృతి కార్యకర్తలు కూడా మీకు ఏ రకమైన సహకారం అందిస్తున్నారు? మాకు ఈ తెలంగాణ ప్రాంతం ఈ జాగృతి నల్గొండ జిల్లా ఈ ఏరియాకి రాగానే జాగృతికి సంబంధించి మార్కెట్పల్లికి ప్రజలు జాగృతి సంబంధించి కార్యకర్తలందరూ మమ్మల్ని ఆహ్వానించడం మాకు చాలా ఆనందకరంగా ఉందండి. మాకు ఇదే పైగా మాకు ఆహ్వానం ఇవ్వడం కాకుండా ప్రత్యేక హోదా గురించి మేము కూడా పోరాటం చేస్తాం, మేమందరం కూడా కలిసి నడుస్తాం అన్నట్టుగా మాతో కలిసి నడవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మొత్తంగా జాగృతికి సంబంధించి జాగృతి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు లింగం కూడా జిల్లా యూత్ అధ్యక్షులు లింగం కూడా మనతో ఉన్నారు. చెప్పండి లింగం గారు, ఇప్పుడు ప్రస్తుతం చేయడం అదేవిధంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కవిత ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన నేపథ్యంలో మీరు హైదరాబాద్ దాకా వెళ్తున్నారు. ఇక్కడ జాగృతి కార్యకర్తలుగా మీరు వారికి స్వాగతం పలకడం, అసలు వారి పాదయాత్ర ఏ రకంగా ఉంది, మీరు ఏ రకమైన సహకారం వారికి అందిస్తున్నారు? వాళ్ళు పాదయాత్ర చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా వాళ్ళ పాదయాత్రలో మా పాదం కూడా కలిపి నడిచాము. మాకు కూడా హ్యాపీగా ఉంది. వాళ్ళ కోరికలు ఏంటో, వాళ్ళ ఆశయాలన్నీ జనసేన అధినేత కానీ వారి సభ్యులు కానీ వారి పార్టీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరి ఆశయాలు నెరవేరాలని మా జాగృతి సంస్థ నుంచి మేము కూడా ఆశిస్తున్నాం. వారి పాదయాత్రలో వారి పాదంలో మేము కూడా మా పాదం కూడా కలిపి వాళ్ళ పాదయాత్రను విజయవంతం చేయాలని, వాళ్ళ కోరికలన్నీ ఢిల్లీ వరకు చేరాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మాకెంతో గర్వకారంగా ఉన్నది. ఇప్పుడు ఇరు రాష్ట్రాలైనా పర్వాలేదు కానీ అందరి లక్ష్యాలు నెరవేరాలనే కోరికతోటి వాళ్ళు ముందు అడుగు వేశారు. వాళ్ళ అడుగులో మేము కూడా అడుగు కలుపుతున్నందుకు మాకు హ్యాపీగా ఉన్నది. ముఖ్యంగా చెప్పండి, కవిత అంటే ప్రత్యేక హోదాకు సంబంధించి కవిత మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఇటు తెలంగాణ ఒక రాష్ట్రాల విభజన జరిగినప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించి ఇటు ప్రత్యేకంగా ఏదైతే అభివృద్ధి చెందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కూడా ప్రత్యేక హోదాలను కారుతున్న క్రమంలో కవిత వారికి మద్దతు ప్రకటించడం, తెలంగాణ జాగృతి కార్యకర్తలుగా మీరు స్వాగతం పలకడం ఏ రకంగా ఉంది? వారి అంటే జరిగే పాదయాత్ర ఏ రకంగా ఉంటుంది? భవిష్యత్తులో ఇంకా హైదరాబాద్ వరకు చేరే విధంగా జాగృతి ఏ రకమైన సహకారం అందించబోతుంది? ఇప్పుడు
ఈ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి లక్ష్యం ఏంటంటే ఆమె కాన్సెప్ట్ సర్వే జన సుఖినో భవంతు అంటే మా రాష్ట్రం మేము తెలంగాణ తెచ్చుకున్నాం, మేము సంతోషంగా ఉన్నాం, మీరు కూడా ప్రత్యేక హోదా తెచ్చుకోండి, మీరు సంతోషంగా ఉండండి. ఎట్లా సంతోషం అంటే మీ జాబులు మీకు వస్తే మీకు ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆమె ఒక మంచి పాయింట్ కాబట్టి సపోర్ట్ ఇస్తుంది. అంటే మా తెలంగాణ మాకు బాధ అర్థమై మేము తెలంగాణ తెచ్చుకున్నాం, మీరు కూడా మా తెలంగాణ లెక్కలే మీరు ప్రత్యేక హోదా తెచ్చుకోండి అని మా జాగృతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు తరఫున మేము కూడా ఏకీభవిస్తున్నాం. మరి పాదయాత్ర అంటే మొత్తంగా ఇప్పుడు నార్కెట్పల్లి నుంచి ఇంకా 100 కిలోమీటర్లు హైదరాబాద్ చేరుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ చేరుకునే వరకు కూడా జాగృతి కార్యకర్తలు ఇక్కడ చిట్యాలో కానీ నార్కెట్పల్లిలో కానీ వాళ్ళకి ఏ రకమైన సహకారం అందించబోతున్నారు. హైదరాబాద్ చేరుకునే వరకు కూడా మీరు ఏ రకంగా వారికి అంటే వారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడి వరకు దాదాపు 500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వాళ్ళ పాదయాత్రకు స్వాగతం పలకడం, అదేవిధంగా హైదరాబాద్ చేరుకునే వరకు కూడా జాగృతి ఏ రకంగా వారు సహకారం అందించబోతున్నారు? 100% జాగృతి అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. ఏ మంచి పనికైనా పూర్తి సహకారం ఉంటుంది. ప్రతి ఊర్లో జాగృతి కార్యకర్తలు ఉన్నారు. ఖచ్చితంగా ఒక మంచి పనిని ఒక జాగృతి అధ్యక్షురాలు కవిత గారు చెప్పినట్టు వీళ్ళు స్వీకరిస్తారన్నట్టు. ఎటువంటి స్వచ్ఛంద కార్యక్రమమైనా ఇదేంటంటే వాళ్ళకి ప్రత్యేక హోదా అనేది ఒక మంచి పాయింట్ అన్నట్టు. ఏది యువతకు కానీ లేకపోతే వాళ్ళకి జాబులు కానీ అగ్రికల్చర్ కానీ సపరేట్ ఫండ్ కానీ దాని మంచి పాయింట్ కాబట్టి విషయం ఎక్కడైనా ఊర్లో కూడా మేము బ్రహ్మరథం పడతాం ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలకు. ఓకే, అదేవిధంగా మీరు చెప్పండి అమ్మా, వారు విజయవాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇక్కడ హైదరాబాద్ వరకు కూడా పాదయాత్ర చేస్తున్నారు. కవితకు మద్దతు తెలపడం కోసం, అదేవిధంగా కవిత ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన క్రమంలో కృతజ్ఞతలు చెప్పడం కోసం వెళ్తున్నారు. మీకు ఏ రకంగా అనిపిస్తుంది వారి పాదయాత్ర కానివ్వండి, మీ జాగృతి ఎలా అనిపిస్తుంది? తెలంగాణ జాగృతి కవితకు పెట్టిన సంస్థ, స్వచ్ఛంద సంస్థ దాని గురించి ఆంధ్ర తెలంగాణకు అనకుండా ఏ రాష్ట్రం అనకుండా ఒక అన్ని ఐకమత్యంగా ఉండి స్వచ్ఛంద సంస్థను నడిపించుకుంటూ వీళ్ళు చేసే పాదయాత్రలో అన్నిటికీ మా సహకారంగా ఉంటుంది. అన్ని మండలాలకు వెళ్ళి మా సహకారం ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణ జాగృతి కార్యకర్తలు తాడేపల్లిగూడెం నుంచి జనసేన కార్యకర్తలు చేపట్టినటువంటి పాదయాత్రకు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడంతో పాటు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఏదైతుందో ప్రత్యేక హోదా సాధించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా మరింత అభివృద్ధి చెందడం కోసం ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ అన్నదమ్ములుగా కలిసి ఉండాలని, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకమైన అభివృద్ధి జరగడం కోసం ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా అవసరమని ఇటీవల విజయవాడలో జరిగిన పార్లమెంటేరియన్ల సదస్సులో కూడా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కోదాడ మొదలుకొని భూదాన్ పోచంపల్లి వరకు జరిగే పాదయాత్రలో ప్రతి చోట కూడా వారికి స్వాగతం పలకడంతో పాటు వారికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడం, వారికి భోజన వసతి ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లి ఇరు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తూ అన్నదమ్ముల్లా కలిసి ముందుకు సాగుతూ అభివృద్ధి చెందాలనేదే కవిత లక్ష్యమని, ఆ లక్ష్యానికి అనుగుణంగా తాము కూడా ముందుకు సాగుతామని కూడా జాగృతి కార్యకర్తలు చెబుతున్నారు. మరోపక్కన జనసేన పార్టీకి సంబంధించి తాడేపల్లిగూడెం నుంచి ప్రారంభించిన ఈ పాదయాత్ర హైదరాబాద్ చేరుకున్న అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులకు వినతిపత్రం సమర్పించిన అనంతరం జనసేన నాయకులతో కలిసి వెళ్లి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితను ప్రత్యేకంగా కలిసి ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా తమ పాదయాత్ర ముగుస్తుందని కూడా జనసేన కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తంగా జనసేన కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతం కావడంతో పాటు హైదరాబాద్ లో కూడా వారు కవితను అదేవిధంగా జనసేన కార్యకర్తలను నాయకులను కలుసుకొని వారి పాదయాత్రను దిగ్విజయంగా ముగించుకోవాలని మనం కూడా ఆశిద్దాం. నార్కట్పల్లి నుండి వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ.